అందరికీ నమస్తే అండి. మన ఏపీ 174 ఛానల్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. 2021లో ఛానల్ ప్రారంభం నుంచి కూడా మనం ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ చెప్పుకునేవాళ్ళం. ఏ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని. సో అది మధ్యలో ఎన్నికల హడావుడి, కొత్త ప్రభుత్వం, కొత్త ఎమ్మెల్యేలు కదా, మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాం. ఇవాల్టి నుంచి మళ్ళీ ప్రతిరోజు రోజుకొక నియోజకవర్గ అనాలిసిస్ చెప్పుకుందాం. సో దానిలో భాగంగా ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఏలూరు శాసనసభ నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, అక్కడ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిపాలన ఈ 2 ఏళ్లలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, సో ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఏంటనేది ఈ వీడియోలో మనం చర్చిద్దాం. సో ఏలూరు అసెంబ్లీ రాజకీయంగా చాలా చైతన్యవంతం. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే యాక్చువల్లీ కాపు సామాజిక వర్గం ఎక్కువ, ఓటింగ్ పరంగా కాపు సామాజిక వర్గం ఎక్కువ, కానీ ఆర్యవైశ్య సామాజిక వర్గం బాగానే ఉంటారు. అండ్ కమ్మ సామాజిక వర్గం రాజకీయ పెత్తనం బాగానే ఉంటుంది, ఓట్లు ఎక్కువే ఉంటాయి. అండ్ బీసీ వర్గాలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. బీసీలు, ఎస్సీలు, ముస్లిమ్స్ కొన్ని ఏరియాలో ఉంటారు, కానీ ఎక్కువగా రాజకీయం అంతా కూడా ఆర్యవైశ్య అండ్ కాపుల చేతుల్లోనే ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా బడేటి వెంకటరామయ్య గారు ఉన్నారు. తొలిసారి ఎమ్మెల్యే, కానీ ఒక 15-20 ఏళ్ళ నుంచే అందరికీ తెలిసిన వ్యక్తే. వాళ్ళ అన్నయ్య బడేటి బుజ్జి గారు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో ఆయన మరణించిన తర్వాత నుంచి కూడా చంటి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. సో చంటి గారు మ్యాక్సిమం అందుబాటులో ఉంటారు. అండ్ వ్యక్తిగతంగా సౌమ్యుడు, పెద్దగా వివాదాలు ఏమీ లేవు. అది మంచి పేరు అయితే ఉంది. ఇక వైసీపీకి ఇన్ఛార్జిగా మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆయన పేరు మాత్రమే తెలుసు అందరికీ, జేపీ గారు అని. కానీ ఆయన గురించి కానీ ఆయన నాయకత్వం కానీ పెద్దగా ఏమీ తెలియదు. ఆ ఎమ్మెల్యే స్థాయి అయితే కాదు అని అంటారు. ఈవెన్ సొంత పార్టీలో కూడా ఆయన్ను ఆ స్థాయి వ్యక్తిగా ఎవరు ఒప్పుకోరు. సరే, అది మళ్ళీ మాట్లాడదాం. ఇక టీడీపీ అండ్ జనసేన బలమేంటి, బలహీనతలు ఏంటి? ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రెడ్డి అప్పలనాయుడు గారు ఉన్నారు. అండ్ అదే జనసేన పార్టీలో నారా శేషు గారు కూడా ఒక నాయకుడిగా ఉన్నారు. ఇక్కడ టీడీపీకి బలమైన ఓటింగ్ ఉంది, జనసేన పార్టీకి బలమైన ఓటింగ్ ఉంది. ఆ 2 పార్టీలు కలిసి ఉన్నంతకాలం ఇక్కడ కూటమికి తిరుగులేదు. అయితే కూటమి సమన్వయం ముఖ్యం. కూటమి నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య సమన్వయం ముఖ్యం. ఆ సమన్వయం చేసుకోవడమే ఎమ్మెల్యే గారి ప్రధాన బాధ్యత. సరే, ఇక్కడ ప్లస్లు మైనస్లు చూసుకుంటే మ్యాక్సిమం అందుబాటులో అయితే ఉంటారు. వారంలో 5 రోజుల పాటు లేదా 6 రోజుల పాటు చిన్న చితక కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. క్యాడర్కి, ప్రజలకి అందుబాటులో ఉండటం, పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడం. సో ఆ విషయంలో ఎమ్మెల్యే గారికి మంచి మార్కులే పడతాయి. ఇక మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బలమైన కార్యకర్తలు ఉన్నారు, అనుచరులు ఉన్నారు, బడేట్ ఫ్యామిలీకి మంచి అనుచరులు ఉన్నారు. అండ్ జనసేన పార్టీ బలం కూడా అదనంగా తోడవుతోంది. కాబట్టి తిరుగులేదు. అన్నిటికీ మించి అభివృద్ధి పనులు బాగున్నాయి. ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ బాగుంది. అండ్ ఎంపీ గారు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధికి కొంత సహకరిస్తున్నారు. అండ్ ఎమ్మెల్యే గారు కూడా డెవలప్మెంట్ విషయంలో మంత్రులతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీలో రోడ్లు వేపిస్తున్నారు ఈ మధ్య. సో అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎమ్మెల్యే గారికి మంచి మార్కులే పడతాయి. సో అందుబాటులో ఉండటం, అభివృద్ధి చేయడం, అండ్ రాజకీయంగా పట్టు సంపాదించడం, బలమైన బూత్ లెవెల్ నుంచి కూడా బలమైన కార్యవర్గం, బలమైన కార్యకర్తలు, సమన్వయం అంతా బాగుండటం, ఇవన్నీ కూడా అనుకూల అంశాలు. కానీ ప్రతికూల అంశాలు కూడా అలాగే ఉన్నాయి. మెయిన్ పెద్దగా వినిపించే ఒక ఆరోపణ ఏంటంటే సెటిల్మెంట్ బ్యాచ్. ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియకో, ఎమ్మెల్యే గారికి సంబంధం ఉందో లేకనో కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పేరుతో ఒక సెటిల్మెంట్ బ్యాచ్ ఒకటి ఉంది. ఈ బ్యాచ్తో పార్టీకి నష్టమే, ప్రభుత్వానికి నష్టమే, ఎమ్మెల్యే గారికి నష్టమే. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ గంజాయి కూడా నడుస్తుంది. అండ్ కొన్ని ప్రాంతాల్లో, ఒక ప్రాంతంలో పేకాట కూడా ఆడుతున్నారు. దాన్ని ఎప్పటి నుంచో పోలీసులు కంట్రోల్ చేయాలని చూసినా చేయలేకపోతున్నారు. అండ్ ఇతర విషయాల్లో భూములు, ఆ విషయాల్లో, ఈ విషయాల్లో కొన్ని సెటిల్మెంట్లు అయితే నడుస్తున్నాయి. అండ్ పనుల్లో వాటాలు, అవినీతి వాటాలు, ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అవి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. సో ఆ విషయంలో ఎమ్మెల్యే గారు కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ కాలక్రమేణా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇక వైసీపీకి వచ్చేసరికి బ్లాంక్. ఎందుకంటే ఇక్కడ పార్టీ కేడర్ లేదు,
క్యాడర్ ఉన్నా సరే నీరసంగా ఉన్నారు, నాయకత్వం ఉన్నా సరే నీరసంగా ఉన్నారు, నైరాశ్యంగా ఉన్నారు, దాక్కున్నారు, హిడెన్లో ఉన్నారు. అందుకే ఈ పార్టీ కూడా మనం బ్లాంక్లో పెట్టామన్నమాట. ఎందుకంటే గతంలో ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని గారు కూటమి ప్రభుత్వం వచ్చాక పార్టీ మారిపోయారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సిటీలో చక్రం తిప్పిన పెదబాబు గారు, ఎస్ఎంఆర్ పెదబాబు గారు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయి ఆయన పార్టీ మారిపోయారు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం పెత్తనం చెలాయించి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా కొంతమంది పార్టీలు మారిపోయారు, కొంతమంది సైలెంట్ అయిపోయి ఇళ్ళకు పరిమితం అయ్యారు. ఓన్లీ జేపీ గారు మాత్రమే, ఎందుకంటే ఆయనకైనా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాబట్టి ఆయన యాక్టివ్గా అప్పుడప్పుడైనా తిరుగుతున్నాడు, లేకపోతే ఆయన కూడా తిరిగే వ్యక్తి కాదు, ఆ క్యాడర్ కూడా పెద్దగా అందుబాటులో ఉండే వ్యక్తి అయితే కాదు. సో ఇక్కడ ప్రస్తుతానికైతే కూటమికి తిరుగులేదు, కూటమి బలానికి తిరుగులేదు, వైసీపీకి అన్ని మైనస్లే. అయితే ఇక్కడ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త నాయకత్వం కోరుకుంటోంది ఇక్కడ జనం కానీ, ఇక్కడ నాయకులు కార్యకర్తలు కానీ. ఎందుకంటే ఎస్ఎంఆర్ పెదబాబు గారు గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే మేయర్. సో 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎంఆర్ పెదబాబు గారిదే పెత్తనం, నూర్జహాన్ గారే మేయర్. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే మేయర్లు. సో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి మేయర్ ఇవ్వట్లేదు. ఎందుకు? ఆయన అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళడం, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న వాళ్ళకో ఆ పైన ఉన్న వాళ్ళకో కాస్త డబ్బులు ఎరవేయడంతో ఈ మేయర్ పదవి ఇచ్చేస్తున్నారు. పోనీ మేయర్ పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా దాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీకి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతున్నారంటే పెద్దగా ఉపయోగపడట్లా. ఏదో ఫ్లెక్సీలు కట్టడానికి, ఏదైనా కార్యక్రమాలు జరిగితే భోజనాలు పెట్టడానికి, ఖర్చు పెట్టడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడట్లా. పార్టీ పరంగా రాజకీయంగా వాళ్ళు అంతగా ఉపయోగపడే టైప్ కాదు. సో అందుకని ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది అయితే మాత్రం ఏలూరు నియోజకవర్గంలో కొంతమంది కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడున్నట్టే అభివృద్ధి పనులు రాబోయే 3 సంవత్సరాలు కొనసాగితే, ఇప్పుడు ఉన్నట్టే ఎమ్మెల్యే గారు ఈ అందుబాటులో ఉండడం, కోఆర్డినేట్ చేసుకోవడం, జనసేన పార్టీ వాళ్ళతో ఆ లౌక్యంగా ఉండడం, ఇదంతా చేసుకుంటే, సో వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్కి ఏమీ దెబ్బలేదు, అండ్ వ్యక్తిగతంగా ఆయన పనితీరు మీద ఏమీ మైనస్లు అయితే లేవు. కానీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన పేరు చెప్పుకొని కొంతమంది బ్యాచ్ నడిపిస్తున్న వ్యవహారాలు మాత్రం ఆయనకు కొంత మైనస్. దాన్ని కొంత కంట్రోల్ చేసుకుంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తిరిగి ఉండదు, అండ్ ఆ తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా తిరిగి ఉండదు. వైసీపీలో నాయకత్వం లేదు, వైసీపీకి ఇప్పటికిప్పుడు పెద్ద దిక్కు కూడా లేదు, వైసీపీకి ఓట్ బ్యాంక్ కూడా ఏలూరులో ప్రస్తుతానికైతే అంత అనుకూలంగా కనిపించడం లేదనమాట. సో పూర్తిగా ఏలూరు నియోజకవర్గం 100% బడేటి చంటి గారి కంట్రోల్లోనే ఉన్నట్టు, ఏలూరు రాజకీయం కానీ, నియోజకవర్గ ఓటింగ్ కానీ. థ్యాంక్ యూ.